సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు హీరో హీరోయిన్ దర్శకుడు గుర్తుండిపోవడం కామన్. కానీ వాళ్ళందరినీ మర్చిపోయి మరో క్యారెక్టర్ మన మైండ్లో ఉండిపోయిందంటే మాత్రం అది నిజంగా వండర్. అలాంటి అద్భుతాలు ఈ మధ్య వరుసగా జరుగుతున్నాయి. తాజాగా కోర్ట్ సినిమా విషయంలో అదే జరిగింది. ఇంతకీ ఆ వండర్స్ ఎవరో చూద్దామా? కాసేపు నిజాలు మాట్లాడుకుందాం. యానిమల్ చూసి బయటకు వచ్చినప్పుడు మన మైండ్లో ముందుగా గుర్తుకొచ్చేది ఎవరు అని అడిగితే 100కి 90 మంది చెప్పే పేరు బాబీ డియోల్. మనోడు కనిపించేది కాసేపైనా ఆ ఉన్నంతసేపు అల్లాడించారంతే. అందుకే యానిమల్ తర్వాత బాబీ జాతకమే మారిపోయింది. అలాగే సరిపోదా శనివారంలో ఎస్జే సూర్య క్యారెక్టర్ కూడా. మామూలుగా నాని హీరో అయితే ఆ సినిమాలో ఇంకెవ్వరు కనిపించరు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం సరిపోదా శనివారంలో తన నటనతో నానిని డామినేట్ చేశారు సూర్య. సిఐ దయా పాత్రలో చింపేశారంతే. ఈ సినిమా విజయంలో నానితో సమానమైన రోల్ తీసుకున్నారు ఎస్జే సూర్య. ఉప్పెనలో విజయ్ సేతుపతి చేసిన రాయణం పాత్ర కూడా ఇంతే పవర్ఫుల్ గా ఉంటుంది. తాజాగా కోటి సినిమాలో శివాజీ పోషించిన మంగపతి పాత్ర కూడా ఇలాంటిదే. 90s మిడిల్ క్లాస్ బయోపిక్ లో మధ్యతరగతి తండ్రిగా మాయ చేసిన శివాజీ కోర్టులో పరవే ప్రాణంగా బతికే మంగపతిగా నటించారు. స్క్రీన్ మీద ఎంతమంది ఉన్నా ఆడియన్స్ చూపులన్నీ శివాజీ పైనే ఉంటాయి. అలా పర్ఫామ్ చేశారు ఈ సినిమాలో. అయినా కోర్టు తర్వాత శివాజీ బిజీ అవ్వడం ఖాయం.